నమస్కారం. మేషరాశి వారికి స్వాగతం. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయాలు బహుశా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. దయచేసి ఈ వీడియోని ఏదో కాలక్షేపం కోసం చూస్తున్నట్టయితే ఇప్పుడే దీన్ని ఆపేసి వేరే పనులు చూసుకోండి. ఎందుకంటే ఇది కేవలం ఒక సాధారణ జ్యోతిష్య పఠనం కాదు. మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న కష్టాలకు, మీరు పడుతున్న నరకానికి ఒక ముగింపు పలికే ఒక అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన మార్గాన్ని నేను మీకు ఈరోజు వివరించబోతున్నాను. మేషరాశి వారు అంటేనే అగ్నితత్వం, ఎప్పుడూ ధైర్యంగా ఉండే మనస్తత్వం, ఎవరికీ భయపడని తెగింపు. కానీ గత కొంతకాలంగా మీరు పడుతున్న బాధలు, అనుభవిస్తున్న మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. నన్ను ఎందుకు అందరూ ఇలా టార్గెట్ చేస్తున్నారు, నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను, ఎవరికి ఏ ద్రోహం చేశాను అని మీరు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కన్నీళ్లు పెట్టుకుని ఉంటారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మిమ్మల్ని అడుగడుగునా నాశనం చేయాలని చూసిన వాళ్ళ ఆట ఇక పూర్తిగా ముగియబోతోంది. మీ వెనుక గోతులు తవ్విన వాళ్ళు, మీరు ప్రాణంగా నమ్మిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు, వాళ్ళందరి పరిస్థితి ఇక ముందు ఊహించలేనంత దారుణంగా మారబోతోంది. కాలం వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పబోతోంది. కానీ ఇక్కడే మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చివర్లో చెప్పబోయే పరిహారం చెయ్యకపోతే మీ చేతిలోకి వచ్చిన అదృష్టం కూడా జారిపోవచ్చు. అవును, శత్రువులు నాశనమవుతున్నారు కదా అని మీరు గుడ్డిగా నమ్మి వదిలేస్తే మీ జీవితంలోకి ఒక భారీ ప్రమాదం ముంచుకొచ్చే అవకాశముంది. ఆ ప్రమాదం ఏమిటి, దాని నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరిస్తాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ అద్భుతమైన విషయాల గురించి మనం పూర్తిగా మాట్లాడుకునే ముందు మీరందరూ ఒక చిన్న పని చెయ్యాలి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈ వీడియో మరింత మంది మేషరాశి వారికి చేరుకోవడానికి సహాయపడుతుంది. మరొక ముఖ్యమైన విషయం, మన ఆలోచనలకు, మన మాటలకు ఈ విశ్వంలో అనంతమైన శక్తి ఉంటుంది. మనం ఏదైతే బలంగా నమ్ముతామో, ఏదైతే పదే పదే మనసులో అనుకుంటామో అదే మనకు తిరిగి వస్తుంది. ప్రకృతి నియమం కూడా ఇదే. అందుకే వెంటనే కామెంట్స్లోకి వెళ్ళి ఓం నమః శివాయ అని టైప్ చేయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో అక్కడ నిర్మోహమాటంగా రాయండి. ఎవరైతే తమ బాధను విశ్వానికి చెప్తారో వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి. మీరు కామెంట్ చేసినప్పుడు మీ మనసులో గూడు కట్టుకుని ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి ఒక స్వచ్ఛమైన పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించబడుతుంది. మేషరాశి వారు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత బహుశా మీలో చాలామంది ఖచ్చితంగా షాక్ అవుతారు. గత కొంతకాలంగా మీ జీవితంలో అడుగడుగునా ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, మిమ్మల్ని ఎందుకు అంతలా దెబ్బతీస్తున్నారు అని మీరు ఆలోచిస్తే దానికి కారణం బయటి వాళ్ళు కాదు. ఎందుకంటే మీ శత్రువుల్లో ఒకరు మీకు చాలా దగ్గరి వ్యక్తి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అవును, మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరికైతే మీ మనసులోని మాటలన్నీ దాచుకోకుండా చెప్పారో, ఎవరికైతే ప్రాణమిచ్చి మరీ సహాయం చేశారో వాళ్లే మీ వెనుక ఉండి గోతులు తవ్వుతున్నారు. వాళ్ళు మీ పైకి నవ్వుతూ తీయగా మాట్లాడుతూనే మీ ఎదుగుదలను చూసి లోపల కుళ్ళిపోతున్నారు. వీడు పైకి వచ్చేస్తున్నాడు, వీడికి మంచి పేరు రాకూడదు అని మీ సొంత బంధువుల్లోనే లేదా మీ ప్రాణ స్నేహితుల్లోనే ఉంటూ ప్రతిక్షణం మీ గురించి అత్యంత నీచంగా ప్రచారం చేస్తున్నారు. డబ్బులు అవసరమున్నప్పుడు మీ కాళ్ళు పట్టుకున్న వాళ్ళు, మీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన వాళ్ళు, మీ అవసరం తీరిపోగానే మిమ్మల్ని ఒక కరివేపాకులా తీసి పక్కన పడేశారు. మీకేమో వాళ్ళ నిజస్వరూపం తెలియక నా వాళ్లే కదా అని ఇంకా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చక్రం తిరుగుతూనే ఉంటుంది. గ్రహస్థితులలో ఇప్పుడు ఒక అద్భుతమైన చారిత్రాత్మక మార్పు సంభవించబోతోంది. మీ చుట్టూ ఉన్న ఆ ద్రోహుల, ఆ నీచమైన వ్యక్తుల ముసుగులు త్వరలోనే తొలగిపోబోతున్నాయి. మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది అనడానికి ప్రధానంగా ఈ 3 సంకేతాలు గనక మీకు కనిపిస్తే మీ శత్రువుల ఆట నిజంగానే పూర్తిగా ముగియబోతోందని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. మొదటి సంకేతం ఏమిటంటే, అకస్మాత్తుగా మీ మనసులో ఒక రకమైన తెలియని ప్రశాంతత కలగడం. ఇన్ని రోజులు ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్, భయం, రేపు ఏం జరుగుతుందో అన్న ఆందోళన మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేశాయి. కానీ ఇప్పుడు ఉదయం నిద్రలేవగానే ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతారు. మీ మనసు మీకే చెప్తుంది, బాధపడకు, నీ మంచి రోజులు వచ్చేస్తున్నాయి అని. ఈ ప్రశాంతత మీ లోపలి ఆత్మ మీకు ఇస్తున్న అతిపెద్ద భరోసా.
రెండవ సంకేతం ఆగిపోయిన పనులు సడన్గా కదలడం. ఇంతకాలం మీరు ఎంత కష్టపడినా, ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోయేది, లేదా చివరి నిమిషంలో ఎవరైనా అడ్డుపడి దాన్ని చెడగొట్టేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోతాయి. మీరు ఎప్పుడూ వదిలేసుకున్న ప్రాజెక్టులు, ఎటూ తేలకుండా ఆగిపోయిన పనులు వాటంతట అవే ఒక దారికి వస్తాయి. మూడవ సంకేతం పాత డబ్బులు తిరిగి రావడం. అంటే మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఇక ఆ డబ్బులు తిరిగి రావు అని ఆశలు వదిలేసుకున్న మొండి బకాయిలు అకస్మాత్తుగా మీ చేతికి వస్తాయి. లేదా మీరు ఎప్పుడో చేసిన ఒక చిన్న పెట్టుబడి ఇప్పుడు మీకు ఊహించని భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ 3 సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయంటే ఆ భగవంతుడు మీ వైపు ఉన్నాడని, విశ్వం మీ కష్టాలను తీర్చడానికి సిద్ధంగా ఉందని అర్థం. ఆర్థిక పరంగా మీరు పడిన కష్టాలన్నీ ఇన్ని కావు. అప్పుల వాళ్ల ఒత్తిడి, నెల తిరిగేసరికి ఈఎంఐలు ఎలా కట్టాలో తెలియని అయోమయం, చేతిలో చిల్లిగవనేక ఎవరినీ అడగలేక పరువు పోతుందేమో అని భయపడి మీరు అనుభవించిన నరకమంతా త్వరలోనే పూర్తిగా తీరిపోబోతుంది. గ్రహ అనుకూలత వల్ల డబ్బు కోసం మీరు ఇక ఎదురుచూసే పరిస్థితి, ఎవరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితి అస్సలు ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు మీకు వాటంతట అవే తెరుచుకుంటాయి. వ్యాపారం చేసే మేషరాశి వారికి నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమవుతాయి. కస్టమర్ల రాక పెరుగుతుంది. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. గత కొంతకాలంగా మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలవుతున్నాయి కదా. భార్యాభర్తల మధ్య ఎలాంటి బలమైన కారణం లేకుండానే అపార్థాలు రావడం, మాట పట్టింపులు రావడం, పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడూ టెన్షన్ పడటం, ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా తీవ్రంగా కుంగదీశాయి. కానీ ఇక ముందు మీ కుటుంబ జీవితంలో ఒక అద్భుతమైన వసంతం రాబోతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు పూర్తిగా సద్దుమణుగుతాయి. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీ కష్టాన్ని గుర్తిస్తారు. బంధువుల్లో ఎవరైతే మిమ్మల్ని పనికిమాలిన వాడిగా చూసి దూరం పెట్టారో వాళ్లే మీ దగ్గరకొచ్చి మాట్లాడే పరిస్థితి, మీ సలహా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం చేసే మేషరాశి వారు ఆఫీసులో పడిన పాలిటిక్స్ గురించి, రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కష్టపడినా, రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసినా ఆ క్రెడిట్ మొత్తం వేరే వాళ్లు కొట్టేయడం, బాస్తో మీకు అనవసరంగా మాటలు పడేలా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీ దశ తిరిగింది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన శుభవార్త అందుతుంది. ఉద్యోగం లేక నిరాశలో ఉన్న యువతకు వాళ్ళు కోరుకున్న రంగంలో మంచి అవకాశాలు తలుపు తడతాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వడ్డీతో సహా దక్కబోతోంది. మీకు తెలియని ఒక అద్భుతమైన రహస్యం ఏమిటంటే, మేషరాశి వారికి పుట్టుకతోనే ఒక అదృశ్య దైవిక శక్తి, ఒక దైవిక రక్షణ ఎప్పుడూ ఉంటుంది. మీ పూర్వీకుల ఆశీస్సులు, మీ ఇష్టదైవం మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఎన్నో ఊహించని ప్రమాదాల నుంచి కాపాడుతున్నారు. బహుశా మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. కొన్నిసార్లు మీరు అతిపెద్ద ప్రమాదాల నుంచి, ప్రాణాపాయాల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అది మీ గొప్పదనం కాదు, ఆ దేవుడి దయ. ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక శక్తి మరింత పెరిగి మీ చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ కవచంలా ఏర్పడింది. కానీ ఇక్కడి వరకు విన్న తర్వాత అంతా బాగానే ఉంది కదా, నా శత్రువులు నాశనమవుతున్నారు, నాకు డబ్బు వస్తోంది, నా కెరియర్ అద్భుతంగా బాగుంది, ఇక నాకేం పర్వాలేదు అని మీరు చాలా సంతోషపడుతూ ఉండిపోతే మాత్రం మీరు చాలా పెద్ద పప్పులో కాలువేసినట్లే. ఎందుకంటే మేషరాశి వారిలో 90% మంది చేసే ఒకే ఒక్క తప్పు వల్ల ఈ భారీ ప్రమాదం మీ మీదకొస్తుంది. ఆ తప్పేంటంటే మీ మనసులో ఏదీ దాచుకోలేకపోవడం. ఎవరైనా మీ దగ్గరకొచ్చి 2 మంచి మాటలు మాట్లాడితే, పొగిడితే ఇట్టే కరిగిపోయి మీ గుండెల్లో ఉన్న రహస్యాలన్నీ వాళ్ళ ముందు కక్కేస్తారు. ఎదుటి వాళ్ళు నిజంగా మంచివాళ్ళా లేక లోపల విషం పెట్టుకుని బయట నటిస్తున్నారా అనేది అస్సలు గమనించరు. అలాగే మీకు ఏదైనా మంచి జరగబోతోంది అని తెలియగానే మీ ఆనందాన్ని ఏమాత్రం ఆపుకోలేక నలుగురికి దప్పు కొట్టి మరీ చెప్పేస్తారు. నాకు ఫలానా పెద్ద జాబ్ రాబోతోంది, నేను ఫలానా కొత్త బిజినెస్ పెడుతున్నాను, నాకు ఫలానా చోట నుంచి లక్షల డబ్బులు రాబోతున్నాయి అని మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఇతరులకు చెప్పేస్తారు. మీరలా చెప్పగానే ఎదుటి వాళ్ల కళ్లల్లో మీకు తెలియకుండానే ఒక భయంకరమైన అసూయ పుడుతుంది. దాన్నే మనం నరదృష్టి అంటాం. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. మీ మీద పడే ఆ అసూయ, ఆ నెగిటివ్ ఎనర్జీ మీ పనులను మధ్యలోనే సడన్గా ఆపేస్తుంది. అంతా ఓకే అనుకున్నది లాస్ట్ మినిట్లో ఎలాంటి కారణం లేకుండా క్యాన్సిల్ అవుతుంది. వస్తుంది అనుకున్న ఉద్యోగం లాస్ట్ రౌండ్లో రిజెక్ట్ అవుతుంది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ తప్పు గనక సరిదిద్దుకోకపోతే, ఈ చివర్లో చెప్పే పరిహారం చెయ్యకపోతే మీ జీవితం మళ్ళీ మొదటికొచ్చేస్తుంది.
మరొక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, ఈ సమయంలో మీ జీవితంలోకి మళ్లీ పాత వ్యక్తులు ఎంటర్ అయ్యే అవకాశం 100% ఉంది. మిమ్మల్ని గతంలో దారుణంగా మోసం చేసిన వాళ్ళు, మీ డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమీ ఎరగనట్లు అమాయక చక్రవర్తుల్లా మీ దగ్గరకొచ్చి, సారీ, అప్పట్లో నాదే తప్పు, పరిస్థితి అలా ఉండిపోయింది, మళ్ళీ మనం పాత ఫ్రెండ్స్గా ఉందామనో, లేక నాకు అర్జెంటుగా హాస్పిటల్ ఖర్చులకు డబ్బు అవసరముంది, ప్లీజ్ సాయం చెయ్యనో వస్తారు. వాళ్ల మొసలి కన్నీళ్లు చూసి మీరు కరిగిపోయి జాలిపడి మళ్లీ వాళ్ళకి మీ జీవితంలో చోటిస్తే ఇక మీ జీవితం మీ చేతుల్లో ఉండదు, సర్వనాశనమైపోతుంది. పాత చెడు అలవాట్లు, టాక్సిక్ వ్యక్తులు మిమ్మల్ని పదే పదే తప్పుదోవ పట్టించే వాళ్ళకి ఆమడ దూరంలో ఉండండి. అంతేకాదు, కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ని మీరు అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఇంట్లో గాజు వస్తువులు లేదా అద్దాలు పదే పదే పగిలిపోవడం, నిద్రలో ఎవరో గొంతు నులుముతున్నట్లు ఉలిక్కిపడి లేవడం, అర్ధరాత్రి భయంకరమైన చెడు కలలు రావడం, ఎప్పుడూ లేని విధంగా కారణం లేకుండా విపరీతమైన తలనొప్పి లేదా భరించలేని నీరసం రావడం, ఇంట్లో వాళ్లతో చిన్న చిన్న మాటలకే విపరీతమైన కోపం రావడం, ఇవన్నీ మీ చుట్టూ ఏదో బలమైన నెగటివ్ ఎనర్జీ తిరుగుతోంది అనడానికి ఖచ్చితమైన సంకేతాలు. గ్రహస్థితులు ఎంత పాజిటివ్గా ఉన్నా ఈ నెగిటివ్ ఎనర్జీ బ్లాకేజెస్ వల్ల మీ అదృష్టం మీ దాకా చేరడం లేదు, మధ్యలోనే ఆగిపోతోంది. మరి ఈ దరిద్రాన్ని, ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకుని రాబోతున్న అదృష్టాన్ని పూర్తిగా దక్కించుకోవడం ఎలా? ఈ నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని పీకిపారేయడానికి మన ప్రాచీన జ్యోతిష్య మరియు తంత్రశాస్త్రాల్లో చెప్పబడిన ఒక అద్భుతమైన, కానీ ఎవరైనా చేసుకోగలిగే చాలా సులువైన, శక్తివంతమైన పరిహారం గురించి ఇప్పుడు నేను మీకు చాలా వివరంగా చెప్పబోతున్నాను. శ్రద్ధగా మనస్సు పెట్టి వినండి. దీనికి మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించాల్సిన పనే లేదు. మీ ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతోనే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని మీరు స్వయంగా చేసుకుంటే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని మీరే మీ కళ్ళారా చూస్తారు. ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే, దీనికి అత్యంత అనువైన రోజు మంగళవారం లేదా శనివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే 6 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్యలో ఈ పరిహారం చేస్తే దాని ఫలితం 10 ఎక్కువగా ఉంటుంది. దీనికి కావలసిన వస్తువులు: ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు అంటే కల్లుప్పు, 2 కర్పూరం బిళ్ళలు, 3 పువ్వున్న లవంగాలు, ఒక పసుపు పచ్చిని నిమ్మకాయ మరియు కొద్దిగా ఆవాలు. ముందుగా మీరు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోండి. ఇల్లు మొత్తం శుభ్రం చేసి పూజ గదిలో దేవుడికి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఆ తర్వాత మీ కుడి చేతిలో ఆ గుప్పెడు కళ్ళుప్పు మరియు ఆవాలు పట్టుకుని మీ ఇంటి మెయిన్ డోర్ సింహద్వారం లోపలి వైపు నిలబడండి. కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని తలుచుకుని, నా మీద, నా కుటుంబం మీద ఉన్న నరదృష్టి, శత్రుపీడ, ఆర్థిక అడ్డంకులు అన్నీ ఈ క్షణంతో శాశ్వతంగా తొలగిపోవాలి. నా ఇంట్లోకి కేవలం పాజిటివ్ ఎనర్జీ మరియు అష్టైశ్వర్యాలతో కూడిన లక్ష్మీదేవి మాత్రమే ప్రవేశించాలి అని అత్యంత మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ చేతిలో ఉన్న ఉప్పును, ఆవాలను మీ తల చుట్టూ ఎడమవైపు నుండి కుడివైపుకు 3 సార్లు, మళ్ళీ కుడివైపు నుంచి ఎడమవైపుకు 3 సార్లు దిష్టి తీసుకున్నట్లుగా తిప్పుకోండి. ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని చోట పారే నీటిలో కానీ లేదా ఇంట్లో ఉన్న వాష్ బేసిన్లో కానీ వేసి నీళ్లు కొట్టేయండి. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉప్పును ఇతరులు కానీ మీరు కానీ కాళ్లతో తొక్కకూడదు. అనంతరం ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకుని అందులో 2 కర్పూరం బిళ్ళలు, ఆ 3 లవంగాలు వేసి దేవుడి ముందు వెలిగించండి. ఆ కర్పూరం హారతిని ఇల్లు మొత్తం అన్ని గదుల్లో, ముఖ్యంగా చీకటిగా ఉండే మూలల్లో చూపించండి. లవంగాలు కాలిపోతున్నప్పుడు వచ్చే ఆ ఘాటైన పవిత్రమైన వాసన మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న నెగటివ్ ఎనర్జీని మొత్తం సమూలంగా నాశనం చేస్తుంది. చివరిగా ఆ నిమ్మకాయను సగానికి కోసి దానికి నిండుగా పసుపు కుంకుమ రాసి మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా బయట వైపు పెట్టండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా వాటిని తీసి డస్ట్బిన్లో పారేయండి. ఈ చిన్న పని చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ఆరా మొత్తం అద్భుతంగా క్లీన్ అవుతుంది. మీకు తెలియకుండా మీ మీద ఎవరైనా ప్రయోగించిన నెగటివిటీ, అసూయ, నరదృష్టి సెకండ్లలో గాలిలో కలిసిపోతాయి. మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చాలామంది మేషరాశి వారు తెలియక చేసే ఒక అతి పెద్ద పొరపాటుంది. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు పాటించాల్సిన ఒక అత్యంత కఠినమైన నియమం ఒకటుంది.
ఈ పరిహారం చేసిన తర్వాత రాబోయే 24 గంటల పాటు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ గొడవ పడకూడదు. మీ మీద ఎంత కోపం తెప్పించే సంఘటన జరిగినా, ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా మీరు మాత్రం చాలా ప్రశాంతంగా మౌనంగా ఉండాలి. ఒకవేళ మీరు ఆవేశపడి కోపంతో అరిచినా లేదా మీ ఇంట్లో వాళ్ల మీద అసహనం ప్రదర్శించినా ఈ పరిహారం ద్వారా మీరు సృష్టించిన ఆ పాజిటివ్ ఆరా, ఆ పవిత్రమైన దైవిక శక్తి క్షణాల్లో ముక్కలైపోతుంది. మీరు చేసిన కష్టమంతా వృధా అయిపోయి ఆ నెగటివ్ ఎనర్జీ మళ్ళీ రెట్టింపు వేగంతో మీ మీద దాడి చేసే ప్రమాదముంది. కాబట్టి ఈ 24 గంటలు దేవుడి నామాన్ని స్మరిస్తూ మీ పనులు మీరు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. ఈ ఒక్క నియమాన్ని మీరు పాటిస్తే మీ జీవితంలో ఎదురులేని విజయాలను మీరు సొంతం చేసుకుంటారు. రాబోయే రోజులు మరియు వారాలు మేషరాశి వారికి ఒక స్వర్ణయుగం లాంటివి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఇన్ని రోజులు దట్టమైన చీకటిలో ముళ్ళదారిలో నడిచారు. ఇకపై మీ జీవితంలో అద్భుతమైన సూర్యోదయం జరగబోతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖచ్చితంగా పెరిగే అవకాశాలున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఒత్తిడి, భయం అన్నీ కనుమరుగవుతాయి. మీ శరీరంలో మరియు మనసులో ఒక కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మేషరాశి వారంటే అబద్ధాలు ఆడేవాళ్ళు కాదు, మోసం చేసేవాళ్ళు అంతకన్నా కాదు. మీరు చాలా స్వచ్ఛమైన, కల్మషం లేని మనసున్నవాళ్ళు. ఎవరికైనా కష్టమొస్తే తన కష్టంగా భావించి ముందు నిలబడే గొప్ప లక్షణం మీది. అందుకే దేవుడు మిమ్మల్ని కొన్నిసార్లు చాలా కఠినమైన పరీక్షలకు గురిచేస్తాడు. నాకే ఎందుకిలా జరుగుతోంది దేవుడా, నేను ఎవరికీ అన్యాయం చేయలేదే అని మీరు ఎన్నోసార్లు ఒంటరిగా కుమిలిపోయి బాధపడ్డారు. మీ ప్రతి కన్నీటి చుక్కకు, మీ మానసిక వేదనకు, మీరు నలుగురిలో ఎదుర్కొన్న అవమానాలకు అన్నింటికీ దేవుడిప్పుడు వడ్డీతో సహా ఒక గొప్ప బహుమతిని మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో ఆ చీకటి రోజులు పూర్తిగా ముగిసిపోయాయి. ఇప్పుడు మీరు ఎవ్వరి ముందు తల వంచకుండా ధైర్యంగా తలెత్తుకుని నిలబడే సమయం వచ్చేసింది. గతంలో జరిగిన ఆ చేదు జ్ఞాపకాలను మనసులో నుంచి శాశ్వతంగా తీసేయండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి ఆలోచించి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. వాళ్ళ కర్మ వాళ్ళని పట్టి పీడిస్తుంది. మీరు మాత్రం మీ దృష్టంతా మీ భవిష్యత్తు మీద ఉంచండి. నా ప్రియమైన మేషరాశి మిత్రులారా, ఈ వీడియో మీ మనసుకు హత్తుకుందని నమ్ముతున్నాను. మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే, మీ మనసుకు ఏమాత్రం ప్రశాంతత కలిగినా తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని మీ తోటి మేషరాశి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్లో షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే కామెంట్స్లో జై హనుమాన్ అని భక్తితో టైప్ చేయండి. అలాగే ఈ సంవత్సరం తీరాలని మీరు బలంగా కోరుకుంటున్న మీ అతి పెద్ద కోరిక ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో వివరంగా రాయండి. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మీ మంచి కోరికలన్నీ త్వరలోనే నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం కలుగుగాక.